నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రెండో హ్యాట్రిక్ కి శ్రీకారం చుడుతూ ప్రారంభమైన అఖండ 2 చిత్రానికి మొదటి నుంచి విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. సినిమాలో ప్రధానంగా కనిపించే అఘోర క్యారెక్టర్ లో నందమూరి బాలకృష్ణ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారని ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ని బట్టి తెలుస్తోంది. అఖండ తాండవం అంటూ ఇటీవల రిలీజ్ అయిన పాట అన్ని చోట్ల మారుమోగుతోంది. అయితే అఖండ చిత్రంలో ఒక భాగంగా మాత్రమే ఉన్న అఘోర క్యారెక్టర్ అఖండ 2లో చాలా విస్తృతంగా ఉంటుందని తెలుస్తోంది. సినిమాలో ఆ క్యారెక్టరే హైలైట్ అవ్వబోతోంది. బాలకృష్ణను ఫెరోషియస్ గా పవర్ఫుల్ గా చూపించడంలో బోయపాటి శ్రీను శైలి ప్రత్యేకం. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలోని 2 క్యారెక్టర్లను డిజైన్ చేశారు. దేనికదే అన్నట్లుగా ఈ 2 క్యారెక్టర్లు ఉంటాయని తెలుస్తోంది. ఆధ్యాత్మికంగా వెళ్లే అఘోర క్యారెక్టర్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ గా సాగే మురళీకృష్ణ క్యారెక్టర్ ను బ్యాలెన్స్ చేశారని, ఇది ప్రేక్షకులకు అభిమానులకు ఫుల్ పైసా వసూలు సినిమా అవుతుందని చెబుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకుని డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అఖండ 2 సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి జరిగిన థియేట్రికల్ బిజినెస్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ కెరియర్ లో మునిపెన్నడూ లేని క్రేజ్ ను ట్రేడ్ లో సొంతం చేసుకుంది అఖండ 2. థియేటర్లో బిజినెస్ కూడా భారీ ఎత్తున జరిగిందని తెలుస్తోంది. దాని ప్రకారం ఉత్తరాంధ్ర ఏరియాను గాయత్రీదేవి ఫిలిమ్స్ సతీష్ 13 కోట్ల 50 లక్షలకు తీసుకున్నారు. గుంటూరు ఏరియా రైట్స్ ను రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ 9 కోట్ల 50 లక్షలకు దక్కించుకున్నారు. ఇక ఈస్ట్ గోదావరిని విజయలక్ష్మి సినిమాస్ 8 కోట్ల 25 లక్షలకు, వెస్ట్ గోదావరి 6 కోట్ల 50 లక్షలకు, నెల్లూరును కావలి భరత్ 4 కోట్ల 40 లక్షలకు, సీడెడ్ ను శోభన్ 24 కోట్లకు కొనుగోలు చేశారు. ఇక అతిపెద్దదైన నైజం ఏరియా రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏరియా రైట్స్ ను నిర్మాతలు 30 కోట్లకు కోట్ చేసినట్టు తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్ కి జరిగిన బిజినెస్ చూస్తుంటే ఇప్పటి వరకు బాలకృష్ణ నటించిన ఏ సినిమాకి ఈ రేంజ్ ఫిగర్స్ కనిపించలేదు. దీన్ని బట్టి రిలీజ్ కి ముందే బిజినెస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పాలి.